వైసీపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ మధ్య వైసీపీ నేతలు రపారపా అంటూ ఎగిరెగిరి పడుతున్నారని, మేం రిటర్న్ డబుల్ రపారపా ఇస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు లోకేష్. రెడ్ బుక్లో ఇప్పటివరకు కేవలం 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఇంకా రెడ్ బుక్లో చాలా పేజీలు పెండింగ్లో ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో బాగా తెలుసంటూ వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు లోకేష్. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన పట్టణ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన లోకేష్, ఎంత మంచి సినిమా అయినా అందులో ఓ చిన్న విలన్ ఉంటాడని, మనకు ఓ విలన్ ఉన్నాడంటూ జగన్ ఉద్దేశించి కమెంట్స్ చేశారు లోకేష్. మన నాయకుడిని జైల్లో వేసి జగన్ ఏం పీకాడంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడిక్కడ అంటూ హెచ్చరించారు. గతంలో జగన్ లాగే మాట్లాడిన వారి పరిస్థితి ఏమైందో గుర్తు తెచ్చుకోవాలన్నారు. జగన్తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణల కోసం అంతే పోరాడానని చెప్పారు లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకువస్తున్నామన్నారు లోకేష్. ఇవాళ కూడా చంద్రబాబుతో పార్టీలో పోరాడతానని చెప్పారు. కానీ చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తల వంచి అమలు చేస్తారని చెప్పారు. 15 ఏళ్ల వరకు కూటమి కలిసి పోటీ చేస్తుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు లోకేష్.